SSMB 29 నుంచి ఒక లీక్డ్ వీడియో అనేది వచ్చింది. ఇప్పుడు అది నెట్లో బాగా వైరల్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి ఆ వీడియో చూసిన తర్వాత? ఇప్పుడు లీక్ అవుతుందంటే అక్కడ చూసిన వాళ్ళు షూటింగ్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో ఎవరో లీక్ చేశారు అది. సో దాన్ని అయితే ఆ వీడియోని ఆపుతారు. సో దానివల్ల లేకపోతే ఆ బిట్నన్నా ఏమన్నా ఆపటం అన్నా చేస్తారు. సో ఇలా చేయమాకండి ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి ఆ సెట్ చేసుకొని ఆ షూట్ అయితే చేసుకుంటారు. మీరు చేసే చిన్న కెమెరా పెట్టి ఆ వీడియో వల్ల ఆ సినిమాకి నెగిటివ్ పడుతుంది. సో ఎవరు చేయమాకండి అట్లాగా. మహేష్ బాబు గారి సినిమానే కాదు, ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా అయినా సరే షూట్లో మాత్రం మీరు ఫోన్స్ మాత్రం యూజ్ చేయమాకండి. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, ఇలా ఎవరు చేయమాకండి. సో చాలామంది ఏమంటున్నారంటే ఇది లీక్ అయ్యింది, దీనివల్ల సినిమాకి ఏమన్నా ఇబ్బంది అయిద్దా అంటున్నారు. సినిమాకి అయితే ఎలాంటి ఇబ్బంది అవ్వదు. ఇది కూడా ఒక ప్రమోషన్ లెక్కనైతే మేము వేసుకుంటున్నాం తప్ప, ట్రోల్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, నో ప్రాబ్లం. ఎలా ఉంది ఆ సీన్? ఎలా ఉంది? చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్. నార్మల్గా వాళ్ళు ఫోన్లో తీసి క్లిప్ ఇలా ఉందంటే దాన్ని డిఏ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత థియేటర్లో ఏ రకంగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అసలు లుకింగ్ ఇస్ అడుపులే. మహేష్ బాబు గారికి నిజంగా ఇలాంటి లుక్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. కట్అవుట్ మాత్రం అదిరిపోయింది బ్రో. మరి ఇప్పుడు వరకు మహేష్ బాబుకి 28 సినిమాలు రిలీజ్ అయినాయి. మరి ఆ 28 సినిమాలు ఒక పక్కన 29వ సినిమా SSMB 29 ఒక రకంగా ఉంటుందా? ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది అనుకుంటున్నాను, మరొక పోకిరి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కలెక్షన్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇప్పుడున్న సినిమాలకి కలెక్షన్లు అసలు ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. మళ్ళీ చెప్పి నన్ను ట్రోల్ చేయడం ఎందుకు, కానీ అది చిన్న సినిమానా పెద్ద సినిమా లేదు, దాంట్లో కంటెంట్ ఉందా, కథ మంచిగా ఉందా, సినిమా తీసుకెళ్ళి అక్కడ పెడతారు ఆడియన్స్. ఆ కథ లేకపోయినా దాన్ని నచ్చపోయినా సరే, అది ఎంత కొన్ని కోట్లు పెట్టి తీసినా సరే ఆడియన్స్ అది మ్యాటర్. ఇప్పుడు అంటే సినిమా హిట్ అవుతుంది అనుకుంటా, ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నాను. హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అని కాదు, మహేష్ బాబు గారి సినిమా 100% హిట్ అయ్యిద్ది. హిట్ అవుతే బాబు గారి సినిమా అంటే బాబు గారి సినిమా. ఓకే, మరి ఇప్పుడు SSMB 29లో రాజమౌళి మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే మహేష్ బాబు గారి మీద కాన్ఫిడెన్స్ ఉందా? మహేష్ బాబు గారి మీద. అంటే రాజమౌళి మంచి డైరెక్టర్ కదా. మహేష్ బాబు గారు ఏ డైరెక్టర్తో తీశారని కాదు, మహేష్ బాబు గారి మీద మాకు నమ్మకం. ఎందుకంటే ఆయన కథ బాగుంటేనే తీసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాంట్లో ఒక మెసేజ్ ఎత్తుకుంటాడు, అలా ఎంచుకొని ఆ సినిమాని సైన్ చేస్తాడు ఆయన. సో దట్ ఈస్ మహేష్ బాబు. మరి మహేష్ బాబు ఇప్పుడు జిమ్ లుక్సే కానీ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు, బాగా స్మార్ట్గా తయారవుతున్నారు. ఎలా ఉంది ఆయన బాడీ లుక్అప్ అంతా కూడా? ఏముంది, మహేష్ బాబు అంటేనే లవర్ బాయ్. సో మరొకసారి ఇచ్చి పడేస్తాకి సిద్ధంగా ఉండండి. ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకునే డేట్స్ రాసుకున్నారు.